అందరికీ నమస్కారం. రచ్చబండకి స్వాగతం. జై అమరావతి. ముందుగా నిన్న నేను కాస్త నా ఆరోగ్యంలో ఉన్న నలత గురించి చెప్పటం మొన్న. సో దానికి ఎంతోమంది నా శ్రేయోభిలాషులు స్పందించి ముఖ్యంగా అమరావతిలో నా గురించి నేను త్వరగా కోలుకోవాలని నా గురించి కోరుకున్న అమరావతి నా శ్రేయోభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిన్న చాలా సజావుగా ఆర్గ్యుమెంట్స్ అన్నీ జరిగినాయి. గుప్తా గారు కానీ ఇతర న్యాయవాదులు ఆర్గ్యుమెంట్స్ వాసిరెడ్డి గారు అన్నీ కూడా చూశారు. ముందు నుంచి మనం అనుకుంటున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగుళం కూడా రాజధానిని అక్కడి నుంచి కదిలించలేరనేది సత్యం. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మరి నడ్డా గారిని కలవటం, వారు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున అమరావతి మాకు సంపూర్ణ మద్దతు ఉందని చెప్పడం డెఫినెట్గా చాలా సంతోషం. కానీ ఆ చెప్పడంలో కొంచెం మళ్ళీ రైతులకు ఎటువంటి అన్యాయం జరగను అన్న ఆ సన్నాయి నొక్కులు మరి కొంచెం కాస్త బాధ కలిగిస్తున్నాయి. ముందు మాటతో ఆపేసి ఉంటే చాలా బాగుండేది. మళ్ళీ రైతులకి న్యాయం చేస్తామని చెప్పటం ఏంటో అనేది కాస్త అంతుపట్టని అంతర్యం. రైతులే కాదు, రైతులకి న్యాయం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగాలి. రైతులతోటి డెవలప్మెంట్ అగ్రిమెంట్స్ అయినాయి. అగ్రిమెంట్ని ఎవరో కాదనలేరు. గతంలో పంజాబ్ హర్యానా విషయంలో కూడా ఒక 500 కోట్ల రూపాయల విషయంలోనే ఒక రాష్ట్రం విడిపోయిన రాష్ట్రం మాట తప్పితే, విడిపోయిన రాష్ట్రం కాదు, ప్రభుత్వం మారినప్పుడు కొత్త ప్రభుత్వం మాట తప్పితే ప్రభుత్వం ఇస్ కంటిన్యూషన్ ప్రాసెస్, ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చడానికి వీలు లేదు అని చెప్పి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఆ విషయంలో రైతులకి న్యాయం భారతీయ జనతా పార్టీ చేయకపోయినా కూడా న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానంలో తప్పకుండా రైతులకు న్యాయం జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఒక రైతులకనే కాదు, అమరావతి రాజధాని వచ్చిన తర్వాత ఎంతోమంది మధ్యతరగతి వాళ్ళు, అల్పాదాయ వర్గం వాళ్ళు, అలాగే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఎంతోమంది మనకు ఒక మంచి రాజధాని వస్తుంది 9 సిటీలతో, అంటే 9 వింగ్స్, ఒక ఎడ్యుకేషన్ వింగ్ అని, ఒక హాస్పిటల్ వింగ్ అని, ఒక జ్యుడిషియల్ వింగ్ అని, ఇలా ఒక 9 పట్టణాలతో ఒక అత్యద్భుతమైన నగరం రూపుదిద్దుకునే దిశగా పరుగులు వేస్తున్నప్పుడు ఎంతోమంది అక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేయటం జరిగింది. వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి అంటే అమరావతి అనేది అక్కడ రాజధానిగా ఉండి తీరాలి. అందులో ఎటువంటి ఇంకో రకంగా మనం మాట్లాడుకుంటానికి లేదు. కాబట్టి దయచేసి కేంద్రంలో పాలనలో ఉన్న అతి పెద్ద పార్టీ, ఎంతోమంది దేశంలో అందరి మన్ననలో పొందిన పార్టీ, వారు ఆ ఫస్ట్ పదంతో అమరావతి ఇక్కడే ఉంటుంది అంటే రైతులకి, అలాగే అక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ, ఎన్నో లక్షల మంది ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది. కాబట్టి నా రిక్వెస్ట్, ఆఫ్కోర్స్ నేనేమంటే ఐఎమ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, సో నా రిక్వెస్ట్ని కన్సిడర్ చేయగలిగితే పవన్ కళ్యాణ్ గారు కానీ, వారి రాజకీయ సలహాదారు నా స్నేహితుడు నాదెండ్ల మనోహర్ గారు, దయచేసి స్టిక్ ఆన్ టు అమరావతి. డోంట్ అగైన్ గివ్ అడ్జెక్టివ్స్ లైక్ we will ensure that farmers are not taken care. ఇటువంటి మాటలు దయచేసి వద్దు. మళ్ళీ చెప్తున్నా, అమరావతి అక్కడే ఉంటుంది. మనం నమ్మవలసింది రాజకీయ పార్టీల కన్నా
న్యాయస్థానాన్ని నమ్ముదాం, న్యాయాన్ని నమ్ముదాం, ధర్మాన్ని నమ్ముదాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడే ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. నిర్భయంగా ఉండండి. అతి త్వరలో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ వెరీ గుడ్ ఆర్డర్ ఫ్రమ్ ద హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, నిన్న మా ప్రీతమ ముఖ్యమంత్రి జగనన్న తోడు అనబడే ఒక పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. చాలా పెద్ద పథకం అనిపిస్తుంది. సాక్షిలో ఫుల్ పేజీలు చూసినా, ఈనాడులో ఫుల్ పేజీలు చూసినా, నేషనల్ హైవే మీద హిందీలో కూడా మరి జగనన్న తోడు గురించి చాలా పెద్ద పెద్ద పబ్లిసిటీకి, మరి అది ప్రభుత్వ ఖర్చు ప్రజల ఖర్చు నాకు తెలియదు. కానీ ఇంతకీ ఏంటి ఈ జగనన్న తోడు? చాలామంది నిన్న పట్టాభి గారు కూడా మాట్లాడారు, ఇక చాలామంది మాట్లాడారు. బట్ ఐ విల్ గివ్ మై వెర్షన్ ఆఫ్ దిస్ థింగ్. ఏంటంటే జగనన్న తోడు నో డౌట్ యాజ్ ఎ స్కీమ్ అది మంచి స్కీము. పెద్దలు నరేంద్ర మోడీ గారు ఆయన పేరు పెట్టుకోకుండా కరోనా సమయంలో చాలామంది ఎన్నో రోజులు పని లేక వారికి ఉన్న వర్కింగ్ క్యాపిటల్ కూడా కోల్పోయారు. మళ్ళీ స్ట్రీట్ వెండర్స్ అందరూ అది వారి వ్యాపారాలు స్టార్ట్ చేసుకోవాలి అంటే ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి, దాని ఫుల్ వెర్షన్ ఏంటంటే పిఎం స్వనిధి, నాట్ స్వనిధి, స్వనిధి, స్ట్రీట్ వెండర్ ఆత్మ నిర్భర్ నిధి, స్వనిధి, ప్రధానమంత్రి ఎస్పిఏ నిధి అన్న పేరుతో ఆయన ఒక చక్కటి పథకం ప్రారంభించారు. 50 లక్షల మంది లబ్ధిదారులు వస్తారు అని ఒక అంచనా వేయటం జరిగింది భారతదేశం మొత్తం మీద. కానీ అది అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కింద పెట్టడం జరిగింది. అంటే పట్టణాలకే దాన్ని పరిమితం చేశారు. ఎందుకంటే పట్టణాల్లోనే వెండర్స్, ఈ స్ట్రీట్ వెండర్స్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పల్లెటూర్లు అంటే చాలా ఈజీగా ఆ సోర్స్ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం ఈజీ, ఏదైనా 1 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది. పట్టణాల్లో అది కష్టం కాబట్టి తోపుడు బళ్ళలో కూరగాయలు కానీ, అలాగే పట్టణాల్లో మరి దైనందిక జీవితంలో వారికి సమయభావం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి సమయం ఎక్కడికక్కడ మంచి హైజీనిక్గా రోడ్డు మీద టిఫిన్లు అన్నీ తినాలన్నా కూడా మంచి వాతావరణంలోనే చాలామంది చేస్తారు. అక్కడే చాలా డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అటువంటి వాటికి ప్రోత్సాహం ఇవ్వాలి, ఆపరేషన్స్ రీస్టార్ట్ అవ్వాలని చెప్పి పట్టణాలకే పరిమితం చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ మంది పట్టణాల్లో ఉంటారు కాబట్టి. అయినప్పటికీ కూడా ఒక 50 లక్షల మందికి అది ఉద్దేశిస్తే మొన్న ఈ నవంబర్ 10వ తారీఖు నాటికి సుమారు 25,50,000 మంది అప్లై చేసుకున్నారు. 13 లక్షల మందికి ఆ లబ్ధిదారులకి ఆ లోన్ ఇవ్వటం జరిగింది. అంటే మనం చూడాల్సింది ఇక్కడ దేశ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకి కౌంటర్ గ్యారంటీ ఇచ్చి ఈ పథకాన్ని ప్రవేశపెడితే బ్యాంకర్స్ కూడా రీవెరిఫై చేసి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి అక్కడేంటి ఆ వెండర్ కెన్ చూస్ విచ్ ఈస్ ఇస్ నియరెస్ట్ బ్యాంక్, నా సమీపంలో ఉన్న బ్యాంకు, నా ప్రిఫరెన్స్ ఈ బ్యాంక్ అని చెప్పి వెండర్ అప్లికేషన్లోనే పెట్టి ఆ బ్యాంక్ వెళ్ళి వాళ్ళు తీసుకుంటే ఆ బ్యాంకర్ వెరిఫై చేసి ఇచ్చేస్తారు. ఇంత సులువుగా ఈ సిస్టమ్ పెట్టినప్పటికీ కూడా లబ్ధిదారులు 13 లక్షల మంది ఆల్రెడీ వచ్చారు. ఇంకొంతమంది డెఫినెట్గా త్వరలో రావచ్చు. ఆ స్కీమ్ 50 లక్షల వరకు డెఫినెట్గా ఫుల్ఫిల్ అవ్వచ్చు. కానీ అది పట్టణాలకి, మన రాష్ట్రంలో ఉన్న పట్టణాలకు కూడా అది ఉంది. మా ప్రీతం ముఖ్యమంత్రి గారు పెట్టిన జగనన్న తోడు ఏంటంటే పల్లెటూరుల్లో ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా చాలామంది అని చెప్పి వాళ్ళందరికీ కూడా తోడని చెప్పి చక్కగా నిన్న 1-2 చోట్ల కొట్టుకున్నప్పటికీ కూడా మా నాయకులు అట్టహాసంగా ప్రారంభించారు. ఇంతకీ ఇంత అట్టహాసం, ఇంత అడ్వర్టైజ్మెంటు, ఇన్ని కోట్ల ఖర్చు అడ్వర్టైజ్మెంట్ మీద పెట్టి యాక్చువల్ ఖర్చు ఎంత ఉంటుందంటే ఇక్కడ కొంచెం క్లియర్గా వివరిస్తాను, విజ్ఞులైన ప్రజలు అర్థం చేసుకోవచ్చు దీన్ని. విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న గ్రామాలు 16,168. అంటే అందులో చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి, పెద్ద పెద్ద గ్రామాలు ఉంటాయి. ఈ గ్రామాల్లో
యావరేజ్గా, ఎందుకంటే గ్రామాల్లో తోపుడు బల్ల మీద కానీ లేకపోతే బల్ల మీద టిఫిన్లు అమ్మే వాళ్ళు కానీ తక్కువగా ఉంటారు. ఏదో ఒక చిన్న టీ స్టాల్ ఉంటుంది, ఆ టీ స్టాల్ దగ్గరికి ఏదో 10 అడుగులు వేస్తే వెళ్ళిపోతాడు కాబట్టి అక్కడికి వెళ్తాడు. కానీ ఈ తోపుడు బల్ల మీద తీసుకొచ్చి పెద్దగా అమ్మాల్సిన అవసరం ఉండదు. అయినప్పటికీ ఆన్ అన్ యావరేజ్ మనం ఎగ్జాగరేట్ చేసి ఒక 15 మంది ఉంటారు విలేజ్. మీ విలేజెస్లో చూడండి అసలు ఎంతమంది ఉన్నారు. కొన్ని ఊళ్ళో అసలు ఒకరు కూడా ఉండకపోవచ్చు. అయినా 15 మందిని మనం తీసుకుంటే 2,50,000 మంది ఈ స్ట్రీట్ వెండర్స్ ఉంటారు మ్యాక్సిమం. ఆ 2,50,000 మందికి ఇచ్చినప్పటికీ కూడా ఒక 250 కోట్లలో ప్రభుత్వం ఇచ్చే వడ్డీ రాయితీ వారు సక్రమంగా పే చేస్తే ప్రభుత్వం ఇచ్చే వడ్డీ రాయితీ 25 కోట్లు. మొత్తం 10 లక్షల మందికి ఇచ్చేస్తే 100 కోట్లు, అదర్వైజ్ 25 కోట్లు. 25 కోట్లు మనం ఇచ్చే రాయితీకి ఇంత పబ్లిసిటీ అవసరం అంటే ఇంత పబ్లిసిటీ ఓకే, బట్ అంత ఖర్చు అవసరం. పబ్లిసిటీ మనం చేసుకోవచ్చు, మన ఖర్చుతో మనం చేసుకోవచ్చు. కానీ ప్రజాధనం మనం ఇచ్చే 50 కోట్ల రూపాయల హాకర్స్కి ఇచ్చే బెనిఫిట్కి మరి ఆల్మోస్ట్ 25 కోట్ల బెనిఫిట్కి మరి ఇన్ని కోట్ల పబ్లిసిటీ ధనం అవసరం అనేది మనం ఆలోచించుకోవాలి. మనం ఆలోచించకపోయినా విజ్ఞులైన ప్రజలు ఆలోచించే ప్రమాదం ఉంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో పెద్ద స్కీమ్ని పెద్దగా లాంచ్ చేద్దాం, చిన్న స్కీమ్ని ఆ బెనిఫిషియరీస్ తెలిసేలాగా లాంచ్ చేద్దాం. ఇది ప్రపంచం అంతా తెలియవలసిన అవసరం లేదు, సంబంధం లేని ప్రజలందరికీ తెలియవలసిన అవసరం లేదు. చక్కగా కావాల్సిన వాళ్ళని ఐడెంటిఫై చేయండి, చాప కింద నీరులాగా పని జరిపించండి, నీట్గా చేయవలసినంత పబ్లిసిటీ అక్కడి నుంచి వస్తుంది. మనం చేసుకోవాల్సిన అవసరం లేదని నా భావన. ప్రియమైన ముఖ్యమంత్రి గారు, మీ భావన ఏదన్నా ఉంటే అది మీ ఇష్టం. కానీ స్కీమ్ వరకు మంచి స్కీము, 10 రూపాయల వడ్డీలకి ఎటువంటి వాటికి గురి కాకుండా నిజమైన లబ్ధిదారులకి ఇది అవసరం. కానీ మరి 10 లక్షల మంది అని మీరు అంటున్నారు, అప్లికేషన్లు చాలా వచ్చేసినాయి అంటున్నారు, 10 రోజుల్లోనే వాళ్ళ అకౌంట్లో వేసేస్తా ఉంటున్నారు. దయచేసి ప్రధానమంత్రి స్వనిధిలో ఎందుకు మరి దేశం అంతా పెడితే అంతమందే వచ్చారు. మరి మీరు ఒక రాష్ట్రంలో పెడితే మరి 10 రోజుల్లోనే వాళ్ళ అకౌంట్లోకి మొత్తం 1000 కోట్లు వచ్చేస్తాయని చెప్పి ప్రభుత్వం గ్యారంటీ లేకపోయినా మరి మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మరి అక్కడ ఎందుకు రాలేదు, ఇక్కడ ఎందుకు వస్తారు అంటే అక్కడ వెండర్స్ లేరా, ఇక్కడే వెండర్స్ ఉంటారా అంటే వెండర్స్ కాని వాళ్ళకి కూడా మనకు నచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చే పరిస్థితిలో లేదు, పూచీకత్తు ఇచ్చే పరిస్థితిలో లేదు. పూచీకత్తు ఇవ్వకుండా సపోజ్ బ్యాంకులు ఇచ్చినవి అనుకోండి, మరి బ్యాంకులు ఇస్తే రేపు మన క్రెడిబిలిటీ పడిపోతుంది కదా. ఇది ఎగ్గొట్టారు అనుకుందాం, మరి ఎగ్గొడితే రేపు పొద్దున్న మళ్ళీ మీరు ఏదైనా చెప్తే నిజమైన లబ్ధిదారులు, నిజమైన అర్హుడు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ స్కీమ్ వర్తింపు చేయడం జరుగుతుందా? ఇక్కడ ప్రభుత్వం క్రెడిబిలిటీ ఈజ్ ఆల్సో అట్ స్టేక్. కాబట్టి దయచేసి అర్హులైన వారికి పథకం అందాలి, అనర్హులకి ఈ పథకం అంటే స్ట్రీట్ వెండరే కానివాడికి, ఇంట్లో కూర్చున్న వాడికి ఇది ఇచ్చేసి వాడు ఎక్కడో ఖర్చు పెట్టుకుంటాడు, లేకపోతే మన లిక్కర్ షాపుల దగ్గరే ఖర్చు పెట్టేస్తాడు, తర్వాత రీపేమెంట్ ఉండదు. ప్రభుత్వానికి అదొక మాయన మచ్చగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం అంటే ఉన్న ఇంట్రెస్ట్లో, పార్టీ అంటే ఉన్న ఇంట్రెస్ట్లో, మీరంటే ఉన్న ఇంట్రెస్ట్తో నా ఈ చిన్న సలహాని మీరు అర్హులకి అందజేయండి. చేసిన పబ్లిసిటీ చేసాం, వృధా అయితే అయింది, కానీ ఆ ప్రజాధనాన్ని మరింత దుబారా కాకుండా ఆ ప్రజలకు అందేలాగా చూడండి. ఇక మరొక ముఖ్య అంశం, యూనివర్సిటీలు. సరే, గవర్నర్ గారు ఒకసారి ఏదో ఫార్మాలిటీగా తిప్పి పంపారు, మళ్ళీ మీరు వెనక్కి పంపినట్టున్నారు. 5 యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేశారు, మంచిదే. ఒక బీసీ, ఒక ఎస్సీ విద్యార్థులే అందులో నో డౌట్. ఒక బీసీ, ఒక ఎస్సీ, 3 అప్పర్ క్యాస్ట్. సామాజిక న్యాయం కూడా ఓకే, అంటే అప్పర్ క్యాస్ట్. ఇతర కులాలు చాలామంది ఉంటారు. బీసీ, ఎస్సీ ఒక 50-60% ఉన్నప్పటికీ కూడా ఓకే, 2 ఇచ్చారు, 3 ఇతర కులాలకి ఇచ్చారు. కానీ మరి ఇక్కడ మరి మీకు తెలిసి జరిగిందో తెలియక జరిగిందో, తెలిస్తే కూడా దాట్స్ ఆల్ రైట్ అనుకున్నారో తెలియదు. కానీ మరి
ఆంధ్ర యూనివర్సిటీ నేను అక్కడే చదువుకున్నాను. 1926లో స్టార్ట్ చేసిన యూనివర్సిటీ అది. అత్యద్భుతమైన యూనివర్సిటీ. ఎంతోమంది ఎన్నో రకాలుగా జైపూర్ మహారాజా గారు ఆ రోజుల్లోనే 20 లక్షల రూపాయలు ఇచ్చి స్థలాలు ఇచ్చి, అంటే జైపూర్ అంటే ఒరిస్సాలో జైపూర్, విక్రమ్ దేవ్ అంటే అక్కడ చదువుకున్నాను కాబట్టి నాకు డీటెయిల్స్ అన్నీ తెలుసు. ఈ రోజు వరకు కూడా నేను అక్కడ సెనేట్ మెంబర్ని. ఆంధ్ర యూనివర్సిటీ సిఆర్ రెడ్డి గారు ఫస్ట్ వైస్ ఛాన్సలర్, సర్వేపల్లి రాధాకృష్ణ గారు సెకండ్ వైస్ ఛాన్సలర్. తెలుసు కదా రాధాకృష్ణ గారు, ఆయన పేరు మీద ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు. మన అప్పారావు, చాలామంది, ఆవుల సంసారాలు అందరూ. అదొక యూనివర్సిటీ. అలాగే 1954లో బెజవాడ గోపాలరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీ. ఆ తర్వాత 76లో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపురంలో. మరి ఇవన్నీ ఓల్డ్ జనరేషన్ యూనివర్సిటీస్గా మనం భావించవచ్చు. ద్రావిడ యూనివర్సిటీ 4 భాషలకి కలిపి అటు కర్ణాటక బార్డరు, ఇటు తమిళనాడు బార్డర్ అని చెప్పి ఆ కుప్పంలో ద్రావిడ యూనివర్సిటీని నియమించడం జరిగింది. ఒక పీజీ సెంటర్గా స్టార్ట్ అయింది ఎస్వి యూనివర్సిటీకి అనుబంధంగా. ఆ తర్వాత 2008లో మరి రాయలసీమ యూనివర్సిటీ అని చెప్పి అతి తక్కువ ఫ్యాకల్టీస్ ఉన్నాయి అక్కడ. పేరుకి యూనివర్సిటీయే కానీ అతి తక్కువ ఫ్యాకల్టీస్. అలాగే మన నన్నా యూనివర్సిటీ, ఇవన్నీ ఒకసారి పెట్టారు రాయలసీమ యూనివర్సిటీ. మరి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్ర యూనివర్సిటీకి, వెంకటేశ్వర యూనివర్సిటీకి, కృష్ణదేవరాయ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఒకే సామాజిక వర్గానికి చెందిన ఒక హైలీ రెస్పెక్టెడ్ కమ్యూనిటీ, నో డౌట్. వాళ్ళందరూ విద్యార్థికులే, నేను కాదట్లా. ఈ పెద్ద 3 అందులో చెర్రీ పికింగ్ చేసి ఎన్నో కొన్ని వందల ఫ్యాకల్టీస్ ఉన్న ఆ యూనివర్సిటీస్కి మరి ఒకే హైలీ రెస్పెక్టెడ్ సామాజిక వర్గానికి మనం ఇవ్వటం. మరి గతంలో కూడా చెప్పుకున్నాం, సుమారు 800 మంది ఒకే దానికి ఇచ్చారని. మళ్ళీ వేసేసేయడం కూడా చెప్పుకున్నాం. అయినా సరే వెనుకంది వెయిట్లా మనం ఎన్నిసార్లు మళ్ళీ వేసేసేయడన్నా కూడా వేస్తానే ఉన్నారు. కానీ మరి ఎందుకనో ఆ విషయంలో మరి ఆ ప్రేమను చంపుకోలేకపోతున్నారు. చంపుకోమని కూడా నేను అంటలేదు, కంట్రోల్ చేసుకోమంటున్నాను అంతే. సో మరి ఆ 3 యూనివర్సిటీలకి మరి హైలీ రెస్పెక్టెడ్, మరి ద్రావిడ యూనివర్సిటీకి అండ్ రాయలసీమ యూనివర్సిటీకి సామాజిక న్యాయంలో భాగంగా అటు ఒక రకమైన సామాజిక న్యాయం, ఇది ఒక రకమైన సామాజిక న్యాయం. మరి ఎందుకంటే ఇక్కడ ఇతర కులాలు చాలా ఉన్నాయండి. బీసీలకి ఎంతో కొంత కనీస న్యాయం చేశారు, ఇంకా ఎక్కువ డిజర్వ్డ్ అయినా కూడా. ఎస్సీస్కి కొంత కనీస న్యాయం చేశారు, ఓసీలకి చేశారు. కానీ ఓసీల్లో ఒకే ఒక్క హైలీ రెస్పెక్టెడ్ కమ్యూనిటీకి చేశారు తప్ప ఇంకెన్నో కులాలు ఉన్నాయి. ఆ కులాలను కూడా ఈసారి కాకపోయినా వచ్చేసారైనా మిగిలిన కులాలను కూడా గుర్తించమని చెప్పి, గౌరవించమని చెప్పి. ఎందుకంటే ఇక్కడ అర్హత ప్రమాణం ప్రొఫెసర్ సింహాద్రి గారు అని చెప్పి ఒక అత్యద్భుతమైన వ్యక్తి, వెరీ టఫ్ మ్యాన్. ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న వ్యక్తిని దేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన బెనారస్ హిందూ యూనివర్సిటీకి వాళ్ళు సెలెక్ట్ చేసుకుని సింహాద్రి గారిని, అంటే బెనారస్ హిందూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అంటే అత్యున్నత గౌరవం. అటువంటి గౌరవం మన ఇక్కడ ప్రొఫెసర్ సింహాద్రి గారు. ఆయన కులంతో, ఆయన కులం ఎవరో చూడాల, ఆయన మతం ఎవరో చూడాల. ఇట్స్ ఎ గ్రేట్ మ్యాన్. బెనారస్ హిందూ యూనివర్సిటీకి ఆయన వైస్ ఛాన్సలర్గా నియమించడం జరిగింది. సో మనం ప్రాంతాలను చూడొద్దు, కులాలను చూడొద్దు. యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఎవరినైనా సరే ఎంపిక చేయండి. మరి అలాగే ఎంపిక చేస్తేనే మరి యాదృచ్ఛికంగా మరి అందరూ ఒకే హైలీ రెస్పెక్టెడ్ కమ్యూనిటీ నుంచి వచ్చేసి ఉంటే మరి ఐ మే బి రాంగ్, బట్ ప్రజలు అలా అందరూ మరి ఐ మే బి రాంగ్ అని చెప్పి నేను చదువుకున్నట్టు చదువుకోలేకపోవచ్చు. కాబట్టి ఒకసారి దయచేసి ఇది కూడా మళ్ళీ మీరు ఆలోచించండి. ఇదేం సామాజిక న్యాయం అని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. అది సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయగలిగితే అవాయిడ్ చేస్తే బాగుంటుంది. ఇక్కడి నుంచైనా కొంచెం సమయం మనం ఆ విషయంలో
పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక ఇసుక మీరు ఎన్నో మాటలు చెప్పారు, మళ్ళీ సాక్షిలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నారు, ప్రజలారా సలహాలు ఇవ్వండి అన్నారు, ప్రజలు ఎన్నో సలహాలు ఇచ్చారు. నేను ముందు నుంచి చెప్తానే ఉన్నా, ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఐ వాష్. కేంద్ర ప్రభుత్వ సంస్థలు రావని చెప్పి మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలకి తెలుసు. సరే, ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు, ఏదైనా తొందరగా చేయండి. ఇప్పుడు మన పార్టీకే సంబంధించిన ఒక సీనియర్ నాయకుడు అనుకోండి, కార్యకర్త అనుకోండి, అందరూ సమానం. మరి సెల్ టవర్ ఎక్కి నేను ఎన్నో నెలలుగా ప్రయత్నం చేస్తున్నాను, నాకు ఇసుక దొరకట్లేదు, 40,000 రూపాయలు 10 లారీకి 40,000 రూపాయలు చెప్తున్నాను, అయినా సరే దొరకని పరిస్థితిలో ఉన్నాను. ఇంకెందుకు, కనీసం నా సాగుతోటైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ఆయన సెల్ టవర్ ఎక్కడం జరిగింది. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ఒక 6 నెలల నుంచి నా మీద మరి మీకు చాలా కోపం వచ్చింది కొన్ని నిజాలు చెప్పినందుకు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు ముఖ్యమంత్రిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం, మీరే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం. కానీ మరి నా కోరిక మీ కోరిక ఒకటే సరిపోదు కదా. మరి ఇటువంటి విధానాల్లో మనం పారదర్శకంగా ప్రజలకు ఇసుకను కూడా అందించలేని ప్రభుత్వం అని మరి రేపు ప్రజలు తిరస్కరించే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ ప్రమాదాన్ని ఒక బాధ్యత గల కార్యకర్తగా, ఈ పార్టీ తరఫున ఎన్నికైన ఒక ప్రజాప్రతినిధిగా నేను మీకు చెప్తే మరి మీకు కోపం వచ్చినట్టుంది. దట్స్ ఆల్ రైట్. దానివల్ల నాకు పెద్దగా వచ్చే నష్టం ఏం లేదు. బట్ పార్టీకి కలిగే నష్టాన్ని, ప్రభుత్వానికి వచ్చే అప్రదిష్టని మీ దగ్గరికి తీసుకురావాలన్నదే నా తపన తప్ప ఇందులో నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లాభాపేక్ష లేదు. సో కాబట్టి ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు, మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎలా మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, అంచె నిశ్చయం కన్నా ఆది నిశ్చయం మేలు. నేను చెప్పాలనుకున్నది మీకు సూటిగా చెప్తున్నా. యూ ప్లీజ్ అనలైజ్ వాట్ ఐ టెల్లింగ్, వెదర్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ ఆర్ నాట్. యూ గెట్ యువర్ ఓన్ ఇన్ఫర్మేషన్, నాట్ త్రూ యువర్ వంది మాదదాస్. దయచేసి ఇన్ఫర్మేషన్ తెప్పించుకోండి, పారదర్శకంగా ఉండండి. కనీసం ఇసుకను కూడా ఫ్రీగా దొరికే ఇసుక 40,000 రూపాయలు అయిపోయిందని చెప్పి అయినా దొరకట్లేదని మన కార్యకర్తే సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటే ఈ విషయంలో ఎందుకు మనం ఇంతగా ఫెయిల్ అయ్యాం? ఫ్రీగా దొరికేది ఎవరు ఏయో తీసుకొచ్చేసి ఫ్రీగా నేను ఇస్తున్నాను, నా అంత గొప్ప వ్యక్తి ఈ భూమి పుట్టిన తర్వాత పుట్టలేదని చెప్పి మనం అనుకుంటున్నాం. పుట్టుండొచ్చు, ఎవరో పుట్టుండకపోవచ్చు, కానీ సెల్ఫ్ అనాలిసిస్ ఈజ్ ద బెస్ట్ అనాలిసిస్. దయచేసి ఆ సెల్ఫ్ అనాలిసిస్ చేయండి. అలాగే ఇప్పుడంతా కూడా తిరుపతి బై ఎలక్షన్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ తిరుపతి బై ఎలక్షన్స్లో మన ప్రభుత్వానికి నేను చేసే చిన్న సూచన ఏంటంటే, దయచేసి ఈ రోడ్ ట్యాక్స్ ఏది రాష్ట్ర ప్రభుత్వ స్టేట్ హైవేస్ మీద కూడా 100 కిలోమీటర్లకి 90 రూపాయల కలెక్షన్లో ఎంతైనా కలెక్ట్ చేయండి. మీరు ఆ రోడ్లకు ₹1 తీసుకున్నా ఆ రోడ్డు మీద తిరిగినోడు ఎవడో రేపు తిరుపతి బై ఎలక్షన్లో కానీ రాబోయే ఎలక్షన్లో కానీ మనకు ఓటు వేయకపోయే ప్రమాదం కూడా పొంచి ఉంది. ఓట్ల కోసమే మనం ఇన్ని స్కీములు చేస్తున్నాం, అందులో ఎటువంటి సందేహం ప్రజలకైతే లేదు, మనకేమంటే ఉండొచ్చు. మరి అటువంటిప్పుడు ఇటువంటి పన్నులన్నీ వేసి, అలాగే ఆస్తి పన్ను, నేను మా ప్రీతం నాయకుడు సత్యబాబు గారు ఏదో 0.5% ఆఫ్ ది ప్రాపర్టీ వాల్యూలో, ప్రాపర్టీ వాల్యూ ఎంతైనా ఉండొచ్చు, ఆడి ప్రాపర్టీ అమ్ముకుంటూ ఇష్టం ఉండదు, ఆడికి తినడానికి తిండి ఉండదు. ఇటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ని ఇష్టం వచ్చినట్టు పెంచేసి మీరేమో ప్రజల సొమ్ము దానం చేసేస్తారా? మళ్ళీ మిగిలిన వాళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసి మళ్ళీ దానం చేయడానికి సిద్ధమైపోతారా? అంటే అందరూ చేతులు కూర్చుంటారా? రేపు నేను కట్టడం దొబ్బే అంటారు. ఈ మాట అన్నందుకు క్షమించండి అంటారు. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్. ఎందుకు ఇది ఇష్టం వచ్చినట్టు ఎప్పటికప్పుడుగా పనులు వేసేసి నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఓట్లు కొనేసుకుంటానంటే సహించదు ముఖ్యమంత్రి గారు. ప్రజల్లో కూడా ఒక థ్రెషోల్డ్ ఉంటుంది. ఆ థ్రెషోల్డ్ దాటి ఆ తీగని మేటాలనుకుంటే ఆ తీగ తెగుతుంది. ఆ తీగ తెగినప్పుడు మనకు చాలా
ప్రమాదం ఉంటుంది. ఇక ఈరోజు ఆఖరి అంశం, నిన్న భారతదేశంలో స్పీకర్ల సదస్సు జరిగింది. ఆ సదస్సులో పెద్దలు రామ్నాథ్ కోవింద్ గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఉపరాష్ట్రపతి మన తెలుగు తేజం వెంకయ్యనాయుడు గారు, వారు కూడా పాల్గొన్నారు. మా లోక్సభ స్పీకర్ గారు, అన్ని రాష్ట్రాల స్పీకర్లు. అక్కడ రామ్నాథ్ కోవింద్ గారు ఒక చక్కటి సూచన చేశారు. అదేంటంటే భాష 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 శాసనసభ ప్రతినిధులు మాట్లాడే భాష శాసనసభలో కానీ బయట కానీ, అంటే పబ్లిక్గా ఇంట్లో ఎవరైనా ఏదైనా మాట్లాడుకోవచ్చు. పబ్లిక్గా మాట్లాడేటప్పుడు ఆ భాష విషయంలో జాగ్రత్త ఉండాలి. ప్రజలు మనల్ని అసహించుకుంటున్నారు అన్న విషయం తెలుసుకోండి. సో భాష విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్పడం జరిగింది. బహుశా మరి వారికి మన రాష్ట్రానికి సంబంధించిన వారి భాష, లేక మరి ఆయన రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కు సంబంధించిన దాని గురించి అన్నారో మరి నాకు తెలియదు. కానీ ఏదైనా అది మనం కూడా తలకెక్కించుకొని, పెద్దలు చెప్పిన, కోవింద్ గారు చెప్పిన మాట మనం కూడా తలకెక్కించుకొని కాస్త భాష, అట్లీస్ట్ భాష రాని వాళ్ళకి భాష నేర్పిద్దాం. దాన్ని ఎంకరేజ్ చేయొద్దు, దాన్ని ప్రోత్సహించొద్దు. అసెంబ్లీలో కూడా మరి ఇలాగా చాలా రకరకాల విన్యాసాలు చేయడం జరిగింది. మరి శాసన మండలిలో కూడా మరి ఏ రకంగా తిట్టారో, మరి ఒక ఎంతో ఉన్నతమైన వ్యక్తులను కూడా, మరి ఆ శాసన మండలి చైర్మన్ గారిని కూడా అసలు నేను మాట్లాడలేను, అవన్నీ ప్రజలందరికీ తెలుసు. ఇటువంటి భాష మాట్లాడే వారిని మీరు వీలైతే పిలిచి చెప్పండి. ఎందుకంటే దండించాలంటే మరి వారు శాసన మండలి ఆర్ శాసనసభ్యులు కాబట్టి మీరు దండించలేకపోవచ్చు. కానీ చెప్పండి, ఆ భాష విషయంలో సంయమనం పాటించమని చెప్పండి దయచేసి. అలాగే పెద్దలు వెంకయ్యనాయుడు గారు కూడా ఆల్ ఆర్ ఈక్వల్, శాసన వ్యవస్థ, అధికార వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అన్నీ సమానం, ఒకరినొకరు సమన్వయపరుచుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్కసారి న్యాయ వ్యవస్థ మరి ఏదన్నా కొంచెం వారి పరిధి దాటుతున్నారేమో అన్న అనుమానం వస్తుందని చెప్పి వెంకయ్యనాయుడు గారు ఆయన శైలిలో ఆయన చెప్పారు పెద్దలు. ఇక్కడ మరి ఆయన ఏ రాష్ట్రం ఎగ్జాంపుల్ తీసుకున్నారో, ఈజ్ రైట్ ఇన్ హిజ్ ఓన్ వే. వారు మాట్లాడిన దాని మీద నేను వివరణ ఇచ్చే స్థాయి నాది కాదు, అనుభవం నాది కాదు, వారి భక్తుల్ని నేను. ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో మరి ఈ శాసనసభ స్పీకర్ గారు కూడా మా బిల్లుల్లోకి వచ్చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పారు. ఏ బిల్లు సరిగ్గా లేదో, ఏ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందో ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్లో, అంటే ఈ లాస్ట్ 18 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఏ దాంట్లో న్యాయస్థానం తీర్పిచ్చినప్పటికీ కూడా న్యాయస్థానం పరిధిలోనే ఉంది, 1% కూడా అధిగమించలేదు. ఇక్కడ ఓవర్ రైట్ చేసింది నిస్సందేహంగా ఇక్కడ ఉన్నది మా ప్రభుత్వం అయినా, నేను గుండెల మీద చేతులేసి చెప్తున్నా, ఇక్కడ ఓవర్ రైట్ చేసింది, రాజ్యాంగాన్ని అతిక్రమించి చేసింది మా ప్రభుత్వమే. అంటే ఇక్కడ శాసన వ్యవస్థే తప్పు చేసింది అని నేను చెప్పగలను. ఇక్కడ న్యాయ వ్యవస్థ దే డిడ్ నాట్ ఓవర్ డూ, ఇక్కడ శాసన వ్యవస్థే దే వెంట్ ఓవర్ బోర్డ్. ఇది సత్యం. అందుకనే సుప్రీంకోర్టులో కూడా ఆల్మోస్ట్ అన్ని కేసులు కూడా హైకోర్టు తీర్పునే సమర్థించింది. హైకోర్టు తీర్పుని ఎక్కడా కూడా వ్యతిరేకించలేదు. నిన్నేదో ఒక ఆర్డర్లో గ్యాగ్ ఆర్డర్ వరకు స్టే వికేట్ చేశారు. ఆ ఒరిజినల్ ఆర్డర్ ఇస్ కంటిన్యూయింగ్ యాజ్ ఇట్ ఈస్ అని వచ్చింది. అది కూడా ఎందుకంటే ఓకే, ఆ గ్యాగ్ ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా అన్ని పేపర్లలో ఎవరో కూడా ఫాలో అవ్వకుండా రాసేశారు ఆధార్. కాబట్టి ఇప్పుడు ఆ గ్యాగ్ ఆర్డర్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. సో దాని గురించి ఎవరో పెద్దగా బాధ కావాల్సిన అవసరం లేదు.
డెఫినెట్గా ప్రస్తుతం పెద్దలు శాసన వ్యవస్థ కూడా పరిధి దాటకూడదని చెప్పి ఒక సూచన చేసుంటే ఇంకా బాగుండేది. బట్ మా రాష్ట్రం వరకు నేను నా స్థాయి తక్కువైనప్పటికీ కూడా మా ముఖ్యమంత్రి గారికి నేను విన్నవించుకునేది ఏంటంటే, మన పరిధిలో మనం ఉన్నాం, రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా పరిశీలిద్దాం. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందనిపిస్తే మన లెవెల్లోనే వాటిని కట్టేలు చేసుకున్నాం. అంతకు మించి మనం ముందుకెళ్లకుండా రాబోయే రోజుల్లో ఇఫ్ అన్ ఆర్డర్ ఈస్ ఇష్యూడ్ బై ఏదన్నా ఒక చట్టం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనుమతించి చేస్తే రాబోయే రోజుల్లో ఒక్కటి కూడా కోర్టు జోక్యం చేసుకునే విధంగా మనం ఉండకూడదు అని let us take a commitment and let us adhere to it. And I wish in the coming days our state government, whatever act they make, it will be in accordance to the constitution, and no court would have any point to intervene into our acts. And అప్పుడే మన తమ్మినేని సీతారాం గారు కోరుకున్నట్టు మరి చట్టాల్లో, అసెంబ్లీలో వారు పాస్ చేసే చట్టాల్లో కోర్టులు జోక్యం చేసుకోకుండా ఉంటాయని, మీ ఇష్టం వచ్చినట్టు మీరు రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి చట్టాలు చేస్తే మరి తమ్మినేని గారు నొచ్చుకున్న మరి న్యాయస్థానం వారు చేయవలసింది వాళ్ళు చేస్తేనే ధర్మం 4 కాలాల పాటు ఉంటుంది, న్యాయం 4 స్తంభాల మీద నిలకడగా ఉంటుందని ఈ విషయంలో డెఫినెట్గా ఆంధ్ర రాష్ట్రంలో నేను న్యాయస్థానాలకే పూర్తిగా నా సంపూర్ణ మద్దతు న్యాయస్థానాలకే ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక ఈరోజు మంచి మాటతో ముగిందాం. ఇంకొక చిన్న మాట, నేను అంటే మొన్న అనుకున్నాం ఈ శుక్రవారం వచ్చి మంగళవారం రచ్చబండ ఉండదని, ఈ శుక్రవారంది నేను ఈరోజు గురువారానికి మార్చుకొని వచ్చే మంగళవారం రచ్చబండ ఉండదు. నేను చెప్పినట్టు కొన్ని వైద్య పరీక్షల అనంతరం 2 బ్లాక్స్ ఉన్నాయి కాబట్టి నేను ముంబైలో, హైదరాబాద్కి కొంచెం దూరంగా, ఇక్కడ మంచి హాస్పిటల్స్ ఉన్నప్పటికీ హైదరాబాద్కి కొంచెం దూరంగా బొంబాయిలో ఐఎమ్ గెటింగ్ ద ప్రొసీజర్ డన్. మళ్ళీ తిరిగి నెక్స్ట్ శుక్రవారం నాడు ఇలాగే ఫేస్బుక్ లైవ్ అండ్ త్రూ ఫ్యూ అదర్ ఛానల్స్ ఐ విల్ బి దేర్. అండ్ మరొక్కసారి నా అమరావతి సోదరులందరికీ, నాకున్న ఈ చిన్న కుటుంబానికి ఈరోజు కొన్ని వేల కుటుంబాలు నా గురించి, నేను కొన్ని వేల కుటుంబాల్లో భాగస్వామిగా నన్ను భావిస్తున్నందుకు నిజంగా నేను నన్ను అభిమానించే వాళ్ళకి, అలాగే ముఖ్యంగా అమరావతి రైతు సోదరులందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మళ్ళీ శుక్రవారం నాడు కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ, నమస్తే. మంచి మాట. చివరిగా ఒక మంచి మాట, నువ్వు నడిచే దారిలో అరుస్తున్న ప్రతి కుక్కకి సమాధానం చెబుతూ పోతే నువ్వు ఎన్నటికీ గమ్యాన్ని చేరుకోలేవు. ఇది మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు గారు, శ్రీశ్రీ గారు చెప్పిన మంచి మాట. బహుశా ఇది నాకు అన్వయిస్తుంది. ఎప్పుడు ప్రజలందరికీ సూట్ అయ్యి చెప్తున్నా, ఈరోజు అనుకోకుండా ఇది నాకే అన్వయించేదిగా ఉంది. అలాగే అందరికీ కూడా అన్వయిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. నువ్వు నడిచే దారిలో అరుస్తున్న ప్రతి కుక్కకి సమాధానం చెబుతూ పోతే నువ్వు ఎన్నటికీ గమ్యాన్ని చేరుకోలేవు. థ్యాంక్ యూ.